హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో మిగిలిపోయినటువంటి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఇచ్చారు కదా. ఈ మిగిలినటువంటి 15 to 17 డేస్ ఆఫ్ టైంలో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దీని యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మేము మీకు ఈ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నాము. మీరు ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే వీడియో క్లాసెస్తో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పీడిఎఫ్ కోర్సెస్, 25 మాక్ టెస్ట్, ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా ఈ ఒక్క కోర్సులోనే మీరు పొందవచ్చు. లేదు మీరు సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే మీరు సపరేట్గా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు మెగా కోర్సు అలాగే పీడిఎఫ్స్కి సంబంధించినటువంటి కోర్సు టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి బాక్స్లో యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది. 25 మాక్ టెస్ట్ అలాగే ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ చూసుకుంటే యాప్ హోమ్ పేజ్లో మీకు టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటుంది. సో మీరు ఈ కోర్సెస్ తీసుకోండి. రాబోయేటువంటి యొక్క కోర్ట్ ఎగ్జామ్స్కి మీకు చాలా హెల్ప్ చేస్తాయి. రీసెంట్గా ఏప్రిల్లో జరిగినటువంటి కోర్ట్ ఎగ్జామ్స్కి మా మెటీరియల్స్ అండ్ మా కంటెంట్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. చాలామంది అభ్యర్థులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాబట్టి మీరు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ కోర్సెస్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మీరు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ అలాగే ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి సంబంధించి జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి షెడ్యూల్ని అయితే విడుదల చేశారు. సో ఇక్కడ మనకి జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించిన ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి 21st జూన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇంకా హైకోర్టుకి సంబంధించినటువంటి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి 22nd జూన్న ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సాటర్డే అండ్ సండేన మీకు ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించి మీరు హాల్ టికెట్స్ని 11th జూన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అయితే మీరు ఈ పోస్టులకి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఏంటనేది తెలుసుకోవాలి. ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి బబ్లింగ్ కూడా మీరు నేర్చుకోవాలన్నమాట. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం ఎగ్జామినేషన్ రాసేటువంటి వారు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఓఎంఆర్ షీట్ ఫిల్అప్ చేసేటప్పుడు ఆ బబుల్స్ని ఏ విధంగా మీరు ఫిల్ చేయాలనేది కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ రిమైనింగ్ డేస్లో వాటిపైన ఫోకస్ చేయండి. అయితే ఇప్పుడు ఈ జాబ్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది చూద్దాము. ముందుగా తెలంగాణ హైకోర్టుకి సంబంధించినటువంటి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీరు అఫీషియల్ నోటిఫికేషన్లోనే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు చూడండి. టోటల్గా మీకు 50 మార్క్స్కి ఈ సెలక్షన్ అయితే ఉంటుంది. 5 మార్క్స్ వచ్చేసి వైవా వర్స్ అనమాట. 45 మార్క్స్ వచ్చేసి మీకు రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో ఈ 45 క్వశ్చన్స్లో చూసుకున్నట్లయితే మీకు జనరల్ నాలెడ్జ్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇది తెలంగాణ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఓన్లీ 45 క్వశ్చన్సే మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. 60 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో మీరు క్వాలిఫై అవ్వాల్సినటువంటి మార్క్స్ ఏంటనేది కూడా ఇక్కడ మీకు ఇచ్చారనమాట. హైకోర్టుకి సంబంధించి చూసుకుంటే ఓసీ క్యాండిడేట్స్కి 45%, ఈడబ్ల్యూఎస్కి 45% రావాలి, ఓబీసీస్కి 40%, ఎస్సీ ఎస్టీస్కి 35% వస్తే మీరు క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ని 1:3 రేషియోలో ఇంటర్వ్యూకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మీరు ఈ 45 క్వశ్చన్స్కి సంబంధించి 45 మార్క్స్ వస్తాయి కదా. సో 45 మార్క్స్కి ఒక 35 మార్క్స్ వచ్చే విధంగా మీరు ట్రై చేయాలి. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఈ పర్టికులర్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఈ 45 క్వశ్చన్స్కి సంబంధించి మీరు క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్గా వస్తుంది అని చెప్పేసి మీరైతే భావించొద్దు. సో మనకి ఏప్రిల్లో జరిగినటువంటి ఎగ్జామినర్ పోస్ట్ ఏదైతే ఉందో జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి అది 10th స్టాండర్డ్లో అడిగారనమాట. క్వశ్చన్స్ చాలా సింపుల్గానే రావడం జరిగింది. చాలామంది మంచి స్కోర్ అయితే చేశారు. ఇది కూడా 10th and 7th స్టాండర్డ్కి సంబంధించినటువంటి జాబ్ రోల్ కాబట్టి సో మీకు ఈజీగానే వస్తుందండి. మరీ అంత డిఫికల్ట్గా జూనియర్ అసిస్టెంట్కి అడిగినంత డిఫికల్ట్గా అయితే క్వశ్చన్స్ అయితే రావు. సో ఈ 45 క్వశ్చన్స్కి సంబంధించి రిమైనింగ్ డేస్లో మీరు ప్రిపేర్ అవడం కోసం మేము మీకు పీడిఎఫ్ మెటీరియల్ 199 రూపీస్ పీడిఎఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే మాక్ టెస్ట్లు 25 మాక్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దీనితో పాటు మీకు వీడియో క్లాసెస్ 399 రూపీస్కి మెగా కోర్స్ క్లాసెస్ అయితే ఉంది. ఇందులో మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి తెలుగు మీడియంలో. అలాగే జీకేకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ 20,000 బిట్స్ మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ దీనితో పాటు మీకు ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఉంటాయన్నమాట.
సో కాబట్టి మీరు ఈ మెగా కోర్స్ అయితే తీసుకోండి, మీకు అన్నీ కూడా యాక్సెస్లోనికి వస్తాయి. లేదంటే పీడిఎఫ్ కోర్స్ తీసుకోవచ్చు అండ్ మాక్ టెస్ట్ సిరీస్ కోర్స్ అయితే తీసుకోవచ్చు. సో మీరు ఈ 45 క్వశ్చన్స్కి సంబంధించి ఓన్లీ జీకే నుంచి వస్తాయి కాబట్టి ఎవరైతే తెలంగాణ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేశారో వారు ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ, అలాగే ఇండియన్ హిస్టరీతో పాటు కరెంట్ అఫైర్స్ ఎక్కువగా చూసుకోండి. తెలంగాణ కరెంట్ అఫైర్స్, ఇండియా కరెంట్ అఫైర్స్కి సంబంధించి, తెలంగాణ జాగ్రఫీ, అలాగే తెలంగాణ హిస్టరీ, అలాగే తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి కాబట్టి సో వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. సో ఈ 45 క్వశ్చన్స్కి మీరు 35 క్వశ్చన్స్ తెచ్చుకున్నట్లయితే ఇంటర్వ్యూలో మ్యాక్సిమం అందరికీ 5కి 5 మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. సో టోటల్గా మీకు చూసుకుంటే 50కి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అయితే వస్తాయి మీకు 50కి. సో మీకు ఈజీగా జాబ్ వస్తుందండి, చాలా ఈజీగా జాబ్ వస్తుంది. కాబట్టి రిమైనింగ్ డేస్ మీరు ఎందులో అయితే వీక్గా ఉన్నారో వాటిపైన ఒక 10 డేస్ ఫోకస్ చేసి మిగిలినటువంటి 5 డేస్ రివిజన్ చేసుకోండి. ఓన్లీ జీకేనే కాబట్టి తెలంగాణ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు అప్లై చేసిన వారు. సో ఈ విధంగా మనకి జస్ట్ 45 క్వశ్చన్స్ జీకే నుంచే రావడం జరుగుతుంది. 60 మినిట్స్ టైం అయితే ఉంటుంది ఫర్ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి. ఇప్పుడు జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. జిల్లా కోర్టు ఉద్యోగాల్లో ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ పోస్టులకి సంబంధించి కూడా మనకి ఇక్కడ చూసుకుంటే 45 క్వశ్చన్స్ మనకి రిటన్ ఎగ్జామ్ ఉంటే 5 క్వశ్చన్స్ ఓరల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ 45 క్వశ్చన్స్లో 30 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి, 15 క్వశ్చన్స్ మనకి జనరల్ ఇంగ్లీష్ నుంచి అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. 60 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇది కూడా ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అనమాట. సో ఇక్కడ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించిన క్వాలిఫైయింగ్ మార్క్స్ చూడండి. ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 40%, అలాగే బీసీ క్యాండిడేట్స్కి 35%, ఎస్సీ ఎస్టీ పిహెచ్సి క్యాండిడేట్స్కి 30% ఉంది. మీరు హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ చూసుకుంటే ఒక 5% ప్రతి కేటగిరీకి ఎక్స్ట్రా ఉండడం మనం గమనించాము. సో ఇక్కడ కొంచెం 5% తక్కువ ఉందన్నమాట జిల్లా కోర్టు ఉద్యోగాలకి. సో ఇక్కడ మీరు 45 క్వశ్చన్స్లో మీరు దీనికి ఈ జాబ్స్కి కూడా ప్రాసెస్ సర్వర్ అయినా ఆఫీస్ సబార్డినేట్ అయినా కూడా ఒక 35 మార్క్స్ కనుక మీరు తెచ్చుకున్నట్లయితే అండ్ వైవాలో మీరు ఒక 5 మార్క్స్ వరకు తెచ్చుకున్నట్లయితే 40 మార్క్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీకు జాబ్స్ అయితే వస్తాయి. సో ఇందులో మీకు ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉందండి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 15 క్వశ్చన్స్ ఉన్నాయి. 15కి 15 మార్క్స్ మీరు తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఈ క్వశ్చన్స్ అడుగుతాడు. నాకు తెలిసి కాంప్రిహెన్షన్ పాసేజ్, అలాగే క్లోజ్ టెస్ట్ లాంటివి కూడా అడగడం అనమాట. సో 15 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. 15కి 15 మార్క్స్ మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు అండి ఇది. సో 15 మార్క్స్ మీకు ఇక్కడే వస్తున్నాయి. ఇంకా మిగిలినటువంటి 30 క్వశ్చన్స్ జీకేలో మీరు ఒక 15 మార్క్స్ 20 క్వశ్చన్స్ వరకు మీరు అటెంప్ట్ చేసినట్లయితే కరెక్ట్గా నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి మీరు ఈజీగానే దీనికి సంబంధించి మీకు ఆన్సర్ తెలియనటువంటి క్వశ్చన్కి కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో 20 మార్క్స్ మీరు తెచ్చుకున్నట్లయితే 35 మార్క్స్ మీకు ఈజీగా వస్తాయన్నమాట. కాబట్టి మీరు ఇక్కడ ఎక్కువగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్పెల్లింగ్స్ కూడా చూసుకోండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్పెల్లింగ్స్, ఆ తర్వాత ఎర్రర్స్కి సంబంధించి అడిగితే అడగొచ్చు. లేదంటే నౌను, ప్రొనౌను, వీటిపైన మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మీరు ఇంగ్లీష్ బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి సంబంధించి ఈ 15 డేస్లో ప్రాక్టీస్ చేయడానికి మేము దాదాపుగా 10,500+ బిట్స్ ఉన్నటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ కూడా అందించడం జరిగింది. పీడిఎఫ్ మెటీరియల్స్ మీరు 189 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ తీసుకుంటే మీకు అందులో ఉంటాయి. ఖచ్చితంగా ఈ కోర్సెస్ తీసుకోండి, మీకు రిమైనింగ్ డేస్ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా నేను ఆల్రెడీ చెప్పినట్లు పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, కరెంట్ అఫైర్స్ ఇవి చూసుకోండి. వీటి నుంచే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. 10th స్టాండర్డ్ లెవెల్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మరీ అంత డిఫికల్ట్గా ఏమీ ఉండదు, మీరు ఈజీగానే అటెంప్ట్ చేయగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో మీరు ఈ తక్కువ టైంలో ప్రాక్టీస్ చేయడానికి టైం అయితే కేటాయించండి. ఓకే. సో అండ్ మాక్ టెస్ట్లు ఏమైనా రాయాలి అనుకుంటే మేము మీకు మాక్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం 189 రూపీస్కి. సో మాక్ టెస్ట్లు కూడా రిమైనింగ్ డేస్లో ప్రాక్టీస్ చేయండి. సో డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో దీనికి సంబంధించి కోర్సెస్ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి బాక్స్లో కోర్సెస్ అయితే ఉంటాయి, ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.